ఒక మ్యాచ్లో డిస్ట్రక్షన్ జరిగింది, ఇంకొక మ్యాచ్లో స్పిన్ మ్యాజిక్ కనిపించింది. ఫస్ట్ మనం డిస్ట్రక్షన్ గురించి మాట్లాడదాం. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ఏం చెప్పాలి, అదేం కొట్టుడ్రా స్వామి. T20 డైనమిక్స్ని మార్చేస్తున్నారు. ప్రతి టీంకి ఒక స్టాండర్డ్స్ని సెట్ చేస్తున్నారు. టాప్ 1 స్కోర్ మీదే, టాప్ 2 స్కోర్ మీదే, టాప్ 3 స్కోర్ మీదే. ఇలా కొట్టుకుంటూ పోతే కష్టం రా స్వామి. సో ఎస్ఆర్హెచ్ 286 రన్స్ కొట్టింది, 6 వికెట్స్ కోల్పోయి. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ 242 రన్స్ కొట్టింది, 6 వికెట్స్ కోల్పోయి. సో 44 రన్స్తో ఎస్ఆర్హెచ్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోవడానికి కారణం చేతులారా వాళ్ళు చేసుకున్న పని అనమాట, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంత ఘోరంగా ఆడారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళకి వెళ్ళి టాస్ గెలిచి కూడా బ్యాటింగ్ ఇస్తాడా అంటే మీరేమనుకున్నారు? లాస్ట్ ఇయర్ ఏదో మామూలుగా వచ్చేసింది, ఇయర్ కొట్టలేదు అనుకున్నారా ఏంటి? అండ్ ఇంకోటి ఏంటి అంటే నాకు అర్థం కాని విషయం, మ్యాచ్ ఆడుతోంది మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్. సో డ్యూ ఫ్యాక్టర్ వల్ల భయమే లేదు. ముందర ఉండేదేమో బ్యాటింగ్ పిచ్చు. సో టాస్ గెలిచాక ప్రశాంతంగా బ్యాటింగ్ తీసుకొని ఆడక వాళ్ళ చేతిలో బ్యాటింగ్ పెట్టి మొత్తం నాశనం చేశారు. సో ఇంకా మామూలుగా మీమ్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే కాటేరమ్మకు రాజస్థాన్ని బలి ఇచ్చేశారు. ఆ విధంగా ఆడారనమాట ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో టాస్ గెలిచి వాళ్ళకు బ్యాటింగ్ ఇచ్చాక సో ఎస్ఆర్హెచ్లో అభిషేక్ శర్మ త్వరగానే అవుట్ అయ్యాడు అనమాట, 24 రన్స్. అయితే ఇంకా అభిషేక్ శర్మ అవుట్ అవ్వగానే తగ్గుతారులే, ఇంకా లాస్ట్ అంత ఊపేం కనిపించట్లేదు, నార్మల్గానే వెళ్తోంది అనుకున్నాము. ట్రావిస్ హెడ్ స్టార్ట్ చేశాడు, 31 బాల్స్లో 67 రన్స్ కొట్టాడు, 216 స్ట్రైక్ రేట్తో. సరే ఓకే, నార్మల్ అంటే బాగానే మంచి స్కోరే వస్తుంది, 220 230 పాసిబుల్ అనుకున్నారు. ఇషాన్ కిషన్ అంటే ఇక్కడ రాసి పెట్టింటేనే ఏదైనా జరుగుతుంది అంటే ఇషాన్ కిషన్ విషయంలో జరిగిందనమాట. అది కూడా మనం నమ్మాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇషాన్ కిషన్ 99 రన్స్ చేశాడు. సో మీకు గుర్తుందో లేదో, అవుట్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఐపీఎల్లో సెంచరీ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంలోకి వచ్చాడు. సో 1 డౌన్ ప్లేస్లో తను ఆడతాడా ఆడలేనా ఒక డౌట్ ఉండేది, కానీ సెంచరీ చేశాడు. అయితే ఆ సెంచరీ కూడా నార్మల్ సెంచరీ కాదు, చరిత్రలో నిలిచిపోయే సెంచరీ అనమాట. ఎందుకంటే ఇంతవరకు ఎస్ఆర్హెచ్ టీంకి చాలామంది సెంచరీస్ చేశారు, బట్ ఒక్క ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా సెంచరీ చేయలేదు. కావాలంటే వెళ్ళి లిస్ట్ చూసుకోండి. సో ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్. సో అందుకే అనమాట తన సెంచరీ ఇక్కడ రాసి పెట్టింది, అందుకే ఈ 5 సంవత్సరాలు జరగలేదు. సో 106 రన్స్ జస్ట్ 47 బాల్స్లోనే ఊచ కోత కోసాడు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జోఫ్రా ఆర్చరు అసలు ఏదో పిల్లబచ్చ బౌలర్ని చూసినాను అనమాట. జోఫ్రా ఆర్చర్ ఈరోజు టోటల్గా ఫెయిల్ అయిపోయాడు. చాలామందిని డిసప్పాయింట్ చేశాడు. అంటే ఐపీఎల్లోనే హైయెస్ట్ రన్స్ ఇచ్చేసాడు, ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. మోహిత్ శర్మ రికార్డ్ని బ్రేక్ చేసి తను ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. అలాంటి చెత్త బౌలింగ్ వేశాడు ఈరోజు జోఫ్రా ఆర్చర్. సో ఇక తర్వాత నితీష్ రెడ్డి 15 బాల్స్లో 30 కొట్టాడు. సో హెన్రిచ్ క్లాసన్ 14 బాల్స్లో 34. సో ఇక నెక్స్ట్ అనికేత్ వర్మ 3 బాల్స్లో 7. సో ఇక్కడ అభినవ్ మనోహర్ని, ప్యాట్ కమిన్స్ని పక్కన పెట్టేస్తే మీరు ఒకసారి వెళ్ళి స్కోర్ బోర్డ్ చూడండి. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ది 200 పైన ఉంది స్ట్రైక్ రేటు. ఇది అసలు మీరు మనుషులా లేకుంటే ఇంకేమన్నానా? ఇదేంట్రా స్వామి ఇలా. ఇక ఇలా ఆడడం వల్ల 286 స్కోర్ వచ్చేసింది. సో ఇప్పుడు రాజస్థాన్ బౌలింగ్ చూసాము అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది బౌలింగ్ డిపార్ట్మెంట్. ఇంకా అన్ని రన్స్ కొట్టాక మనం బౌలింగ్ డిపార్ట్మెంట్కి డిస్కస్ చేయకూడదు, బట్ ఎవరు ఏం చేశారో చూడాలి కదా. జోఫ్రా ఆర్చర్ ఆల్రెడీ చెప్పేశాను. సో ఫజల్ హక్ ఫరూకి స్టార్టింగ్లో కొంచెం పర్వాలేదు అనిపించాడు, కానీ తర్వాత మనోడు కూడా దుమ్ము లేపేశారనమాట. మనోని కూడా 3 ఓవర్స్లోనే 49 రన్స్. మహేష్ దీక్షణ పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు స్పిన్ డిపార్ట్మెంట్లో, ఎందుకంటే మెయిన్ స్పిన్నర్ తనే. సో తను ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఇక సందీప్ శర్మ చాలా బాగా వేసాడు స్టార్టింగ్ 2-3 ఓవర్స్, కానీ లాస్ట్లో కొంచెం రన్స్ కొట్టించుకున్నాడు అనమాట. బట్ సందీప్ శర్మ అద్భుతమైన బౌలింగ్ అయితే చూసాము స్టార్టింగ్ 2-3 ఓవర్స్ మనం. ఇక నెక్స్ట్ తుషార్ దేశపాండే 4 overs 44 రన్స్, 3 వికెట్స్ తీసుకున్నాడు. ఆ వికెట్స్ తీసుకోవడం వల్లే 300 రాలేదు, లేకుంటే 310 320 కూడా వచ్చేసేది. సో జస్ట్ 14.1 ఓవర్స్లోనే రాజస్థాన్ సన్ రైజర్స్ హైదరాబాద్ 200 రీచ్ అయిపోయింది. సో అది కూడా ఒక రికార్డు. ఆర్సీబీ వాళ్ళతో కలిసి ఉన్నారనమాట. ఇది పరిస్థితి అనమాట ఈ మ్యాచ్ది. ఇక తర్వాత ఇన్నింగ్స్ది. ఇక తర్వాత రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్కి వచ్చింది. ఫస్ట్ నుంచే తడబడిపోయారు పూర్తిగా. అంటే యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు, కానీ మనం మెచ్చుకోవాల్సింది అభినవ్ మనోహర్ని. ఫెంటాస్టిక్ క్యాచ్ అందుకున్నాడు. అది ఖచ్చితంగా 4 వెళ్ళిపోతుంది అనుకుంటే క్యాచ్ అందేసుకున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక తప్పు చేసింది రాజస్థాన్ రాయల్స్. అసలు 1 డౌన్ ఎందుకు వచ్చాడు రియాన్ పరాగ్? బేసిక్గా తనది ప్లేస్ 2 డౌన్ కదా. తనే చెప్పేవాడు నాకు 2 డౌన్ 3 డౌన్ ప్లేసులు బాగా సెట్ అవుతాయి, అందుకే లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేశాయని చెప్పి. ఈరోజు ఏదో ఎక్కువ ఆలోచించేసి త్వరగా బ్యాటింగ్కి వచ్చాడు. సో ఫెయిల్ అయిపోయాడు. ఇక తర్వాత నితీష్ రాణా తన బ్యాటింగ్ పొజిషన్ మారిపోయింది. తను 1 డౌన్ అయితే బాగా ఆడేవాడేమో. సో అంటే బ్యాటింగ్ పొజిషన్ స్వాప్ చేశారు, తప్పు అనిపించింది నాకు ఎందుకో. సో
ఈ విధంగా ఆడుతూ లాస్ట్కి అయితే 44 రన్స్తో ఓడిపోయారు. కానీ ఈరోజు కూడా ఈ పొజిషన్లో కూడా సంజు శాంసన్ ఫెంటాస్టిక్ నాక్ ఆడాడు. అంటే బేసిక్గా ఇంత పెద్ద స్కోర్స్ కొట్టినప్పుడు ప్లేయర్స్ ఫంక్ అయిపోతారు, అది ఏ టీం అయినా సరే. సో అక్కడే సగం చచ్చిపోతారు అనమాట, ఇక ఓడిపోతామని చెప్పి. కానీ సంజు శాంసన్ మాత్రం సో తను తీసుకోలేదు, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఓటమిని. లాస్ట్ వరకు పోరాడాడు. 37 బాల్స్లో 66 రన్స్, ద బెస్ట్ నాక్ ఆడాడు. ఇక తర్వాత ధ్రువ్ జుడెల్ అనమాట 35 బాల్స్లో 70 రన్స్, ఫెంటాస్టిక్ నాక్ కనిపించింది మనకు. ఇక అయిపోయింది. ఇంకా తర్వాత రన్ రేట్ పెరిగిపోయింది. షిమ్రాన్ హెట్మేర్ 42, శుభం దుబే 34 కొట్టినా సరే లాస్ట్కి అయితే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఇక మనం స్ట్రైట్గా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చామంటే వీళ్ళు కూడా బాగానే కొట్టించుకున్నారు, ఎవరేం పెద్దగా దుమ్ము దులిపేలేదనమాట. ముఖ్యంగా స్పిన్ డిపార్ట్మెంట్ ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది. ఆదమ్ చంపా మెయిన్ స్పిన్నరు, తను పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. సో మొహమ్మద్ షమీకి ఒక వికెట్ 11 రన్స్ ఇచ్చాడు. సిమర్జిత్ సింగ్ బట్ స్టార్టింగ్లో అద్భుతంగా వికెట్స్ తీశాడు, బట్ ఆ పేస్ని యూజ్ చేసుకొని రన్స్ చేశారు బేసిక్గా. సో మనోడు కొంచెం ఆ స్లో వేరియేషన్స్ నేర్చుకున్నాడంటే ఫెంటాస్టిక్గా సెట్ అయిపోతాడు ఏ టీంలో ఉన్నా సరే. ఇది ఇక తర్వాత హర్షల్ పటేల్. సో యాజ్ యూజువల్ మనోడు తెలుసు కదా, హర్షల్ పటేల్ లాస్ట్లో వికెట్స్ అయితే తీసుకుంటాడు, అటు ఇటు చేసేసి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇది పరిస్థితి అనమాట ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్. ఇక నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. సో ఈ మ్యాచ్లో మాత్రం చాలా థ్రిల్లింగ్గా జరిగింది. ఈ మ్యాచ్ లాస్ట్ వరకు వెళ్ళింది అనమాట, లాస్ట్ ఓవర్ వరకు. లో స్కోరింగే, అంటే యావరేజ్ స్కోరింగే, లో స్కోరింగ్ కాదు, హై స్కోరింగ్ కాదు. సో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 155 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయి, తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఆ స్కోర్ని ఇంకా 4 వికెట్స్ ఉండగానే చేసేసింది అనమాట లాస్ట్ ఓవర్లో. సో ఈ మ్యాచ్లో ఫస్ట్ టాస్ గెలిచింది రుతురాజ్ గైక్వాడ్. సో బ్యాటింగ్ ముంబైకి ఇచ్చాడు, చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు. బేసిక్గా చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు చేజింగ్ వైపే వెళ్తుంటుంది ఎక్కువగా, వాళ్ళ డెసిషన్స్ అలానే ఉంటాయి, ముఖ్యంగా చెన్నై చపక్ పిచ్ పైన. కానీ మిగతా టీమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇక్కడ బ్యాటింగ్ తీసుకుంటూ ఉంటారు, ఇది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అనమాట. సో రోహిత్ శర్మ ఫస్ట్లోని షాక్ ఇచ్చాడు, 4 బాల్స్ డకౌట్ అనమాట ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో. ఇక తర్వాత మళ్ళీ ఇంకొక ఓపెనర్ రియాన్ రికల్టన్ తీసుకొని ఇచ్చారు. సో అతను కూడా అవుట్ అయ్యాడు ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో. స్టార్టింగ్లో ఈ 2 వికెట్స్ పడ్డం అన్నది టీంని బాగా దెబ్బతీసింది. ఇక విల్ జాక్స్ సో 1 డౌన్లో వచ్చాడు. సో తను కూడా అశ్విన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు, 11 రన్స్ మాత్రమే. ఇక నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ ద కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అన్నట్టుగా బాగానే పర్ఫామ్ చేశాడు, కానీ అవుట్ అయిపోయాడు. ఆ అవుట్ అయిపోయిన తీరు ఎవరి వల్ల తెలుసా? ఎంఎస్ ధోని. అంటే ఏజ్ ఈజ్ నాట్ ఏ నంబర్ అని అంటూ ఉంటారు, బట్ అందరికీ ఏజ్ ఉంటుంది, కానీ ఎంఎస్ ధోని వైన్ లాగా ముందుకు వెళ్తున్నాడు అనమాట. సో ఎంత ఏజ్ ఎక్కువ వస్తే అంత హుషారుగా జోరుగా అన్నట్టుగా ఆ స్టెంపింగ్ 0.12 సెకండ్స్లో రియాక్షన్స్లో స్టెంపింగ్ చేశాడు ఎంఎస్ ధోని మ్యాచ్లో. సో ఫెంటాస్టిక్ స్టెంపింగ్ అనమాట. ఒక 4-5 సార్లు చూసినా సరే బోర్ కొట్టదు అంత ఫాస్ట్గా. అంటే ఈ ఏజ్లో కూడా ఎంఎస్ ధోని అలాంటి స్టెంపింగ్స్ చేశాడంటే చాలా షాకింగ్గా ఉంది. సో నూర్ అహ్మద్ వికెట్ తీసుకున్నాడు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఆ వీడియోస్లో, ప్లేయింగ్ 11 వీడియోలో, ప్రివ్యూ వీడియోలో నేను వెయిట్ చేస్తున్నది నూర్ అహ్మద్ గురించే. మొత్తానికి ఆ రోజు వచ్చేసింది, నూర్ అహ్మద్ డే అయిపోయింది అనమాట. ఎలాంటి డే అయిపోయింది అంటే 18 బాల్స్లో 18 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. చెన్నై తరపున ఒక స్పిన్నర్కి ఇదే ద బెస్ట్ ఫిగర్స్. అది మాత్రమే కాకుండా చెన్నై తరపున ఆడుతూ ముంబైకి అగైనెస్ట్గా కూడా ఇవే బెస్ట్ ఫిగర్స్ అనమాట. సో మిడిల్ ఆర్డర్ నుంచి సో కింద ఏమంటారు లోయర్ అండ్ మిడిల్ ఆర్డర్ వరకు టోటల్గా కుప్ప కూల్చేశాడు టీంని. సో ఒకసారి చూసారంటే తిలక్ వర్మ 31 సెట్ అయిన బ్యాట్స్మెన్ కూడా అవుట్ చేశాడు నూర్ అహ్మద్. తర్వాత రాబిన్ మింజ్ని అవుట్ చేశాడు నూర్ అహ్మద్, 3 రన్స్ మాత్రమే. ఇక నమందీర్ 17 రన్స్, నూర్ అహ్మద్ అవుట్ చేశాడు, 4 వికెట్స్ తీసుకున్నాడు. ఇక తర్వాత శాంట్నర్ అవుట్ అయిపోయాడు. బట్ లాస్ట్లో దీపక్ చాహర్ చాలా మంచి నాక్ ఆడాడు, లేకుంటే ఈ మాత్రం స్కోర్ కూడా వచ్చేది కాదు. వీళ్ళకి 125, 130 వరకే రావాల్సింది, బట్ 28 రన్స్ వాల్యుబుల్ రన్స్ వేసాడు దీపక్ చాహర్. సో దీంతో ముంబై ఇండియన్స్ 155 రన్స్ చేసింది. ఇక తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ చేజింగ్కి వచ్చిందనమాట. సో మనం ప్రివ్యూ వీడియోలో ఏమైతే చెప్పామో అది జరిగి తీరింది. బౌల్ట్కి భయపడతారు అని చెప్పి, ఎందుకంటే బౌల్ట్ వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్ చాలా మంచి స్టాట్స్ ఉన్నాయన్నమాట, రికార్డ్ బాగుంది తన పైన. సో తను ఓపెనింగ్కి రాలేదు, రాహుల్ త్రిపాఠిని పంపించారు. సో రాహుల్ త్రిపాఠి ఫెయిల్ అయిపోయాడు అనమాట ఓపెనర్గా. అయితే అవుట్ అయింది దీపక్ చాహర్ బౌలింగ్లో 2 రన్స్. రచిన్ రవీంద్ర ఈరోజు ఒక కొత్త రచిన్ రవీంద్ర, అంటే బేసిక్గా లాస్ట్ ఇయర్ ఛాన్స్ని యూస్ చేసుకోలే, ఈ ఇయర్ కొంచెం యూస్ చేసుకుందాం అనుకుని తెలియదు, కానీ స్లో పిచ్ని ఆడాడో తెలియదు, కానీ స్లోగా స్టార్ట్ చేశాడు, స్లోగానే ఎండ్ చేశాడు. 45 బాల్స్లో 65. సో మనోడి విన్నింగ్ షాట్ కూడా కొట్టాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ ఫెంటాస్టిక్, తన ఫాస్టెస్ట్ IPL 50ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నమోదు చేశాడు. సో 26 బాల్స్లో 53 రన్స్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్. ఇక శివం దుబే ఫెయిల్ అయ్యాడు, 9 రన్స్. దీపక్ కూడా ఫెయిల్, 3 రన్స్. శామ్ కరణ్ ఫెయిల్, 4 రన్స్. సో ఈ వికెట్స్ పడ్డాకే కొంచెం ప్రెజర్ వచ్చింది. అయితే ఈ వికెట్స్ తీసింది ఎవరు? విఘ్నేష్ పుతూర్. సో టోటల్గా 3 వికెట్స్ తీసుకున్నాడు. తిని కూడా నూర్ అహ్మద్ లాగానే చెన్నై సూపర్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు కుప్ప కూల్చేశాడు. అయితే ఈ విఘ్నేష్ పుతూర్ ఎవరు అని చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు ఈ పాటికి. సో మనోడు ఒక కేరళ బాయ్ అనమాట, కేరళకు సంబంధించిన ప్లేయరు. అయితే 24 ఇయర్స్ ఇప్పుడు, బట్ ఎటువంటి కేరళ సీనియర్ టీంలో డొమెస్టిక్ క్రికెట్లో ఆడిందే లేదు. ఒక లీగ్ క్రికెట్లో
ముంబై స్కౌట్ టీం అంటారు కదా, సో టాలెంట్ అక్విజిషన్ టీము వాళ్ళు చూసి ముంబై వాళ్ళు ఇతన్ని సౌత్ ఆఫ్రికా T20 లీగ్కి సౌత్ ఆఫ్రికాకి పిలుచుకొని వెళ్ళారు. అక్కడ తిన ఎక్స్పెన్సెస్ అన్ని భరించి సో తిన టాలెంట్ని బాగా తినలోని టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసి తన స్కిల్స్ నేర్పించి ఆక్షన్లో కొనుక్కొని టీంలో పెట్టుకొని ఈరోజు ఒక మ్యాచ్ విన్నర్ని ముంబై ఇండియన్స్ తయారు చేసింది. సో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ముంబై టాలెంట్ అక్విజిషన్ టీమ్ ద బెస్ట్ టీమ్ అనమాట టోటల్ అన్ని టీమ్స్లోకి. ఇప్పుడు అన్ని టీమ్స్కి ఉన్నాయి బెస్ట్ టీమ్స్, అన్ని టీమ్స్కి మంచి మంచి స్కౌట్ టీమ్స్ ఉన్నాయి, కానీ ముంబై నుంచి అది స్టార్ట్ అయిందనమాట. విఘ్నేష్ పుత్తూర్ చిన్న స్టోరీ చెప్పాలంటే లైఫ్ స్టోరీ ఈ విధంగా జరిగింది. ముంబై ఇండియన్సే తనను లైమ్ లైట్లోకి తీసుకొని వచ్చింది. సో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో రవీంద్ర జడేజా 17 రన్స్, అయితే లాస్ట్లో ధోని వచ్చాడు కానీ రన్స్ ఏమీ చేయలేదు, జస్ట్ 2 balls డాట్ అయ్యాయి. సో చెప్పా కదా, రచిన్ రవీంద్ర విన్నింగ్ షాట్ కొట్టాడు. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ విషయానికి వచ్చామంటే ట్రెంట్ బోల్ట్ని అద్భుతంగా ఫేస్ చేశారు. వికెట్స్ ఏమీ లేదు. దీపక్ చహర్ 1 వికెట్, విఘ్నేష్ పుత్తూర్కి 3 వికెట్స్, విల్ జాక్స్కి 1 వికెట్. అంటే ఒక ఫన్నీ థింగ్ ఏంటి అంటే చెపక్లో ఆడుతున్నామంటే పిచ్ ఖచ్చితంగా స్పిన్కి అనుకూలిస్తుంది. సో ఎక్కువ మంది స్పిన్నర్స్ని చెన్నై యూస్ చేస్తున్నాం అనుకుంటే ఆల్మోస్ట్ ముంబై ఇండియన్స్ వాళ్ళే 14 overs స్పిన్తో బౌలింగ్ చేయించారు. విల్ జాక్స్తో కానీ, లేకుంటే మిచెల్ శాంట్నర్తో కానీ, విఘ్నేష్ పుత్తూర్తో కానీ, సో నమన్దీర్తో కానీ. సో మొత్తానికైతే విజయాన్ని అయితే తెచ్చుకోలేకపోయారు అనమాట. బోని కొట్టేసింది చెన్నై సూపర్ కింగ్స్ 2025 IPLలో. ఇది ఈ రెండు టీమ్స్ యొక్క పరిస్థితి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.